హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌని పవన్ గుప్తా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంక ఇక్కడొచ్చేసి నేనైతే మార్నింగ్ లేచానండి, ఫ్రెష్ అయ్యాను. ఇంకా మా పాపనైతే నేను స్కూల్‌కైతే పంపించేసానండి. ఇంక ఈరోజు వచ్చేసి ఇంట్లో అయితే బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయలేదండి. ఇంక అందుకే మా వారు కూడా వెళ్ళి నాకు కూడా బ్రేక్‌ఫాస్ట్ తీసుకొస్తానన్నారు. ఇంక అందుకే ఆయన కోసమే నేను చూస్తున్నానండి. ఆయన వెళ్ళారు. ఇంకా బాబు వచ్చేసి పైకెళ్ళాడండి. అంటే కింద వాళ్ళ ఆంటీ ఉన్నారు. వాళ్ళ ఆంటీతో కలిసి వాడు పైకైతే వెళ్ళాడండి. ఇంక ఈరోజైతే చాలా అంటే చాలా పనులున్నాయండి, చేసుకోవాలండి. నేనిక్కడ వాయిసు ఇచ్చానండి. అంటే మాట్లాడాను. కానీ బాగా డిస్టర్బెన్స్ వచ్చేసిందండి వాయిసు బ్యాక్ సైడ్. ఇంకా అందుకని చెప్పి ఇక్కడ నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. ఇంక ఇక్కడ నాకు టిఫినొచ్చేసి మా వారైతే తెచ్చేసి ఇచ్చేసి వెళ్ళిపోయారండి. ఇక్కడ ఒక ఆంటీ అమ్ముతారంటండి బండి మీద. నాకైతే తెలీదు. కానీ ఇక్కడ చిన్న మైసూర్ బజ్జీలు ఉంటాయండి. అవి దాని చట్నీ కూడా స్పైసీగా బావుంటదండి. నాకు అక్కడే ఇష్టము. ఒకవేళ టిఫిన్ లేకపోతే నేను అక్కడే తెమ్మంటాను. ఇంకా వేరే చోటైతే నేను తిననండి. ఒకవేళ వేరే చోట తింటే ఎప్పుడైనా అప్పాలైతే తింటాం గానీ, ఇంక వేరే ఎక్కడ తిననండి. నాకు అక్కడే బాగా ఇష్టం. చట్నీ కూడా చాలా స్పైసీగా బావుంటదండి. ఇంగోండి మా బాబు చూసారా? ఇంక వాడికైతే ఆకలేసిందనుకుంటా అండి. పాపం ఇడ్లీ తింటున్నాడు వాడు. నేనైతే చేసేసానండి. ఇంక నేనైతే టీ పెట్టుకున్నానండి. నాకెంతో ఇష్టమైన టీ అండి. టీ ఇష్టమేంటి అనుకుంటారేమో! ఒక్కొక్కలో ఒక పిచ్చి ఉంటది గదండీ! నాకైతే టీ పిచ్చి ఉందండి. అలా అని చెప్పి అస్తమానం అయితే తాగనండి. నేను తాగే ఆ టైంలోనే కొంచెం ప్రశాంతంగా కూర్చొని, దానికంటూ ఒక టైం కేటాయించి చాలా ఇష్టంగా తాగుతానండి. అందుకే మీకలా చెప్తున్నాను. కానీ టీ కూడా ఒక పిచ్చేనా అని అనుకోకండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కో పిచ్చి ఉంటది గదండీ! నాకలాగా టీ పిచ్చండి. టీ పిచ్చంటే దానికి టైం ప్రత్యేకంగా కేటాయిస్తానండి. లేకపోతే ఇంకసలు తాగను కూడా తాగనండి. అదే చెప్తున్నానండి ఇక్కడ మీకు నేను. మా అబ్బాయి చూడండి నేను తాగుతుంటే ఎలా చూస్తున్నాడో. ఇక్కడ హాయ్ కూడా చెప్తున్నాడండి. వెంటనే హాయ్ చెప్పమంటే చెప్తాడండి. ఇంక ఇక్కడ ఆఫ్టర్‌నూన్ లంచ్‌కొచ్చేసైతే మా వారికి ఎంతో ఇష్టమైన మిల్ మేకర్ కర్రీ అండి. ఆయనకి ఇష్టమైన కర్రీ పాపకు కూడా ఇష్టమేనండి. కానీ నాకైతే అస్సలు ఇష్టం ఉండదండి. ఇంకా ఆయన కోసమే ఇంకా చేస్తున్నానండి. కానీ ఇక్కడ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అనేది పేస్ట్ పట్టేసానండి. కొంచెం పేస్ట్ పట్టకూడదండి అది. ఎక్కువ పేస్ట్ పట్టకూడదు. అంటే కొంచెం కచ్చా పచ్చాగా ఉండాలి. నేనేంటో కొంచెం పేస్ట్ పట్టేసాను. అదే ఇక్కడ మీకు చెప్తున్నాను నేను. కానీ కర్రీ మాత్రం చాలా బాగానే వచ్చిందండి. నచ్చింది ఆయనకి. ఇంకా కర్రీ వేసేస్తే సరిపోద్దండి. ఇంకా ఇక్కడ మా అబ్బాయి చూడండి, మా బాబు చూడండి ఫ్రెండ్స్, కిచిడి తింటున్నాడు. చూపిస్తాను మీకు కూడా. చూడండి చెర్రీ, ఏం తింటున్నావు? కిచిడియా? తిను. కిచిడి తింటున్నాడు. కిచిడి అంటే వాడికి చాలా అంటే చాలా ఇష్టం అండి. అందుకే కిచిడి తింటున్నాడు వాడు. కిచిడి అయితే నేను చేయలేదండి. కింద హౌస్లో నైబర్స్ అయితే ఇచ్చారు, వాళ్ళు తింటున్నారు. ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే ఇంకా మా వారు వస్తున్నారు. ఇంకా వస్తా పాపను కూడా తెచ్చేస్తారండి. హాఫ్ డేస్ కదా పాపకి, తెస్తున్నారు. మా అబ్బాయి చూడండి, వాళ్ళు వస్తున్నారని మా అబ్బాయి సంతోషం. వాళ్ళ డాడీ వాళ్ళ అక్క వస్తే ఈయనకి ముందే తెలిసిపోతుంది బండి సౌండ్. అందుకే అక్కడే నుంచొని చూస్తూ ఉంటాడండి. వాళ్ళ అక్క రావట్లేదు ఏంటని చూస్తున్నాడండి వాళ్ళ డాడీ వస్తుంటే. వాళ్ళ అక్కేమో కావాలని ఆగి వస్తుంది. వాళ్ళ అక్క అలా మాట్లాడుకుంటూ వస్తుంది. తినొచ్చాక బాబు పాప అయితే కొంచెంసేపు ఆడుకుంటారండి. కొంచెంసేపు ఆడుకోవడం కాదులేండి, మా పాప వచ్చిన కాడ నుంచి కొంచెం అల్లరి ఎక్కువే వద్దని చెప్పుకోవచ్చులేండి. కానీ పిల్లలు అంతే కదండి.
ఇంకా లంచ్ చేసాకైతే మా వారైతే ఇంకా వెళ్ళిపోయారండి. ఇంకా పిల్లలైతే ఇంకా పడుకున్నారండి. ఇంకా నేనైతే వాషింగ్ మిషన్లో మార్నింగ్ బట్టలు వేసానండి. ఇంకా అవి తీయలేదు. ఇంకా అప్పుడు వీళ్ళు పడుకున్నారు కాబట్టి ఇంక ఇప్పుడు ప్రశాంతంగా ఆరేసుకోవచ్చు అని చెప్పి ఇంక ఇప్పుడు తీస్తున్నానండి. అదే వాళ్ళు ఉండగా ఆరేస్తే ఇంకా వాళ్ళు నన్ను ఆరేసుకునేవారు, కానీ వాళ్ళ అల్లరి ఎక్కువైపోతుంది. నేనైతే బట్టలు ఆరబెట్టడానికి అయితే పైకైతే వెళ్ళలేండి. ఇంకా మాకు ఇక్కడ బాల్కనీలో సరిపోతాయి. మా వాడితో తీగలు కట్టించుకున్నాను. ఇంకా అవే సరిపెట్టేసుకుంటానండి. ఇంకా అవి ఆరిపోతాయి. ఇప్పుడు ఎండగానే ఉంది కదండి, ఇంకా ఆరిపోతూ ఉంటాయి. ఇంక ఈవినింగ్ అయితే పిల్లలు లేచాక అలా పైకైతే వస్తామండి. ఇంకా వీళ్ళు కొంచెంసేపు ఆడుకుంటూ ఉంటారండి. కొంచెం వాళ్ళకి కొంచెం రిఫ్రెష్గా ఉంటుంది కదండి. ఇంకా గాలి బాగా వేస్తుందండి పైన మాకు. ఇంకా అందుకే వాళ్ళు ఆడుకుంటారని చెప్పి వస్తామండి. పైన చూడండి వ్యూ బాగుంది, అందుకనే వీడియో తీసానండి. మా అబ్బాయి అయితే బాల్తో తెగ ఆడతాడండి. అండ్ సింపుల్గా చూడండి అనుకోను క్లీన్ చేయాలండి. ఇంకా గిన్నెలు అయితే కడిగేసానండి. ఇంకా అయిపోయింది. ఇంక ఇప్పుడండి నాకు ఒక పెద్ద టాస్క్లా అనిపిస్తుంది, కానీ ఇది ఒక పెద్ద పని కాదు, కానీ నాకు పెద్ద పనిలానే అనిపిస్తుందండి. వాషింగ్ మిషన్లో వేయడం, బయట ఆరేయడం పెద్ద పని కాదనిపిస్తుందండి. ఇలా నాకు ఫోల్డ్ చేయాలంటేనే నాకు అందుకో నచ్చదండి, కానీ ఇంకా అలాగా ఫోల్డ్ చేసేస్తానండి. మరి ఇంకెవరు చేస్తారంటే మనమే చేసుకోవాలి కదా. త్వరగా చేస్తే అయిపోతాయి, కానీ ఎందుకో నాకు అసలు బట్టలు మడత ఉంటే నచ్చదండి. ఇంకా అలా వేసేస్తూ ఉంటా, కానీ నేనే మడత పెట్టుకోవాలి కదండి. బట్టలు అయితే మడత పెట్టేసానండి. ఓకే అండి, ఈ వ్లాగ్ ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.